తెలంగాణ ఎడ్యుకేషన్ న్యూస్ టీవీ వీక్షకులకు నమస్కారం. ప్రధానంగా ఈరోజు మరొక ఎక్కువ మంది విద్యార్థులకు ఉపయోగపడే అంశంపైన మీ ముందుకు వచ్చిన తెలంగాణ ఎడ్యుకేషన్ న్యూస్. వివిధ రకాల కోర్సులకు అడ్మిషన్స్ కన్వీనర్గా వ్యవహరిస్తున్న ఉస్మాన్ యూనివర్సిటీ మెకానికల్ ఇంజనీరింగ్ మాజీ హెడ్ సీనియర్ ప్రొఫెసర్ మరియు ఈ యొక్క అడ్మిషన్స్ కన్వీనర్ ప్రొఫెసర్ పూసా రమేష్ బాబు గారు ఈరోజు మనతో ఉన్నారు. ప్రధానంగా వారితో ఎడ్సెట్ అంటే ఎడ్యుకేషన్ కోర్సులలో ప్రవేశాలకు గాను మరియు పీఈ సెట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంట్రెంట్ మరియు డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు గాను ఈరోజు మనతో వారు అనేక అంశాలపైన పాలు పంచుకున్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ ప్రధానంగా ఎడ్సెట్ మరియు పీఈ సెట్లలో ఏ కోర్సులకు అడ్మిషన్ నిర్వహించబోతున్నారు సార్? ఎడ్సెట్ అనే ఎంట్రన్స్ టెస్ట్ ఈ సంవత్సరము మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించిన అడ్మిషన్స్ కమిటీ మీటింగు ఈ నెల 27 నాడు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఫస్ట్ కమిటీ మీటింగ్ జరిగినది. దానికి సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ ఈరోజు అనగా 31/7/2024 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగినది. అయితే ఈ ఎడ్సెట్ అనే కోర్సు బీఈడి ఎడ్సెట్ అనే అడ్మిషన్స్ బీఈడి కోర్సు 2 years బీఈడి కోర్సులో వేరియస్ మెథడాలజీస్లో కోర్స్ చేయడానికి ఈ అడ్మిషన్స్ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ అడ్మిషన్స్ బీపీడి 2 years కోర్సు, అదేవిధంగా యూజీడీపీడి అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులకు ఈ అడ్మిషన్స్ నిర్వహించడం జరుగుతుంది. సార్ ప్రధానంగా సార్ ఈ రెండు సెట్స్లలో అంటే ఎడ్సెట్ కానీ ఫిజికల్ ఎంట్రన్స్ టెస్ట్ కానీ ఈ రెండు టెస్టులకు అభ్యర్థులు ఎలాంటి అర్హతలు కలిగి ఉండాలి సార్ ప్రధానంగా? సో బీఈడి కోర్సులకు క్యాండిడేట్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా బీపీడి కోర్సుకు కూడాను డిగ్రీ పాస్ అయి ఉండాలి. అండ్ యూజీడీపీడి కోర్సు అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. సో క్వాలిఫైయింగ్ పాస్ మార్క్ బీపీడి కోర్సుకి 50% మార్క్స్ డిగ్రీలో వచ్చి ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీకి అరౌండ్ 40% మార్క్ వస్తుంటే సరిపోతుంది. సార్ ఇప్పుడు ఇటు ఎడ్సెట్ కానీ పీఈ సెట్ కానీ సార్ ఈ రెండు కోర్సుల్లో ప్రవేశాలకు డేట్స్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా మీరు నిర్ణయించారు సార్? సో ఈ అడ్మిషన్ ప్రక్రియ అనేది మొత్తం ఆన్లైన్ విధానంలో జరుగుతుందండి. సో ఈ వచ్చే నెల ఎడ్సెట్ కౌన్సిలింగ్ 8 నుంచి 20 తారీఖు వరకు క్యాండిడేట్స్ వారి ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్ని కూడాను స్కాన్ చేసి అప్లోడ్ చేయడానికి అవకాశం ఇస్తారండి. ఆగస్ట్ నుంచి సార్? ఆగస్ట్ 8 నుంచి ఆగస్ట్ 20 వరకు వాళ్ళకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన స్టూడెంట్స్ అభ్యర్థులు వచ్చే నెల 7 నుంచి 14 వరకు వాళ్ళు వారి ఒరిజినల్ సర్టిఫికెట్ స్కాన్ చేసి అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సార్ ప్రధానంగా ఈ రెండు ఆన్లైన్ సర్టిఫికేట్స్ ప్రాసెస్ విధానం సార్. ఎడ్సెట్ కానీ పీసెట్ కానీ ఆన్లైన్లో సర్టిఫికేట్స్ ప్రాసెస్ ఒక విధానం ఎలా ఉంటుంది సార్? ఏ సర్టిఫికేట్స్ మనం ఆ సందర్భంగా వాటికి మనం జతపరచాల్సి ఉంటుంది సార్? సో ఈ ఆన్లైన్ విధానం గురించి నేను డీటెయిల్గా చెప్తానండి. సో ఫస్ట్ క్యాండిడేట్ ఆ వెబ్సైట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన వెబ్సైటు లేదా బీఈడి వెబ్సైట్ edsetadmin.tsch.ac.in అనే వెబ్సైటు బీఈడి కోర్సులకు, అదేవిధంగా pesetadmin.tsch.ac అనే వెబ్సైట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కోర్సెస్కి సందర్శించాల్సి వస్తుంది. అయితే ఈ వెబ్సైట్లో డీటెయిల్డ్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేది ఆల్రెడీ పొందుపరచడం జరిగింది. దాంట్లో మొట్టమొదటిగా క్యాండిడేట్ రిజిస్టర్ చేయాల్సి వస్తుంది. ఆన్లైన్లో రిజిస్టర్ చేసి వాళ్ళ సర్టిఫికెట్స్ అన్నీ కూడాను అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఈ అప్లోడ్ చేసిన సర్టిఫికెట్స్ అన్నీ కూడాను వెరిఫికేషన్ ఆఫీసర్ వాటన్నిటి వెరిఫై చేసి
దాంట్లో ఏదన్నా డౌట్స్ ఉంటే క్యాండిడేట్ కాల్ చేసి మరీ క్లారిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మొత్తం సర్టిఫికెట్స్ క్లియర్గా ఉంటే వాళ్ళకి వెరిఫికేషన్ స్టేటస్లో వాళ్ళు సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అని కూడా వెబ్సైట్లో కనబడుతుందండి. సార్ ఇప్పుడు ప్రధానంగా ఈ 2 సెట్స్లలో అభ్యర్థులు ప్రవేశాల వేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది సార్? రైట్. ఈ బీఈడి కోర్సులకు చూసినట్టయితే ప్రధానంగా కొందరు క్యాండిడేట్స్ కొన్ని రిమోట్ ఏరియాస్లో ఉండడం వల్ల ఆ నియరెస్ట్ టౌన్కి వెళ్ళి వాళ్ళ సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఒక ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళ హెల్ప్ తీసుకొని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ సమయంలో క్యాండిడేట్స్ వాళ్ళ సొంత మొబైల్ నెంబరు అండ్ ఈమెయిల్ ఐడి మాత్రమే ఇవ్వాలి. ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఇవ్వకూడదు. సెకండ్ ఏంటంటే వాళ్ళ సర్టిఫికెట్స్ అన్నీ కూడాను కరెక్ట్గా అప్లోడ్ చేశారా లేదా అనేది కూడా వాళ్ళు చెక్ చేసుకోవడం క్యాండిడేట్ బాధ్యత. సో తరచుగా మేము ఏం చూస్తున్నామంటే ఇంటర్నెట్ సెంటర్లో క్యాండిడేట్ సర్టిఫికెట్స్ ఇచ్చి వెళ్ళిపోయి వాళ్ళని అప్లోడ్ చేయమని చెప్పడంతో వారు ఒక సర్టిఫికెట్ ఇంకొకరికి అప్లోడ్ చేయడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. సో క్యాండిడేట్స్ ఈ జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. సార్ ఇప్పుడు ఈ ఆన్లైన్ విధానంలో ఉన్న ఎలాంటి సౌకర్యాలు మీరు అభ్యర్థి కల్పించారు సార్? సో ఈ ఆన్లైన్ ప్రాసెస్ ద్వారా స్టూడెంట్స్కి ఏదైనా సమస్యలు తలెత్తితే వెబ్సైట్లో మనకు హెల్ప్ లైన్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. హెల్ప్ లైన్ నెంబర్కి డ్యూరింగ్ ఆఫీస్ అవర్స్ పొద్దున 10 AM టు ఈవినింగ్ 5 PM మీరు కాల్ చేసి మీ సందేహాలు ఏదున్నా కానీ ప్రజెంట్ చేస్తే మేము దానికి జవాబులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఒక ఈమెయిల్ సర్వీస్ అనే ఒక ప్రొవిజన్ కూడా పొందపరిచాము. దాంతో క్యాండిడేట్ వాళ్ళ సమస్యలు ఏదున్నా ఆ ఈమెయిల్ సర్వీసెస్కి పోస్ట్ చేయడం వల్ల 24 అవర్స్లో వాళ్ళకు రిప్లై రావడం జరుగుతుంది. సో ఏదన్నా సర్టిఫికెట్స్ మిస్ అయినా ఈమెయిల్ సర్వీస్ ద్వారా వాళ్ళు ఆ సర్టిఫికెట్స్ వాళ్ళు సబ్మిట్ చేసినా మేము కన్సిడర్ చేస్తాము. సార్ ప్రధానంగా సార్ ఇటు ఎడ్ సెట్ కానీ ఇటు పీ సెట్ కానీ ఈ 2 సెట్లు సార్ వేరువేరుగా ఉన్న కళాశాల ఎన్ని కళాశాలలు ఉన్నాయి సార్? ఇక్కడ అందుబాటులో ఉన్న సీట్లు వివరాలు చెప్పగలరు సార్? ఓకే. సో హెడ్సెట్ సంబంధించి మొత్తము 194 కాలేజీలు ఉన్నాయండి. వీటిలో 7 గవర్నమెంట్ కాలేజీలు, 3 గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజీలు, అదేవిధంగా 184 ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజీలు ఉన్నాయండి. వీటిలో మొత్తము గత సంవత్సరంలో 17,100 సీట్లు అందుబాటులో ఉన్నాయండి. అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి మొత్తము ఒక 20 కాలేజీలు ఉన్నాయండి. వాటిలో బీపీడీ కోర్సెస్ ఆఫర్ చేసే కాలేజీలు 17 అండ్ అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజెస్ 3. వీటిలో మొత్తము 2,060 సీట్లు అందుబాటులో ఉన్నాయండి. సార్ ఇప్పుడు ప్రధానంగా ఇంకా మీరు చివరగా ఈ 2 కోర్సుల అభ్యర్థులకి ఇంకేమన్నా సలహాలు సూచనలు ఇస్తారా సార్? ఇంకేమన్నా మిగిలిన మనలో సమాచారపరంగా? సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం అండి, ఏ సర్టిఫికెట్స్ క్యాండిడేట్ అప్లోడ్ చేయాలనే విషయం ఒకటి ఇప్పుడు షేర్ చేసుకుంటాను. మొట్టమొదటిగా బీఈడి కోర్సులకు టీఎస్ ఎడ్సెట్ 2024 ర్యాంక్ కార్డు, అదేవిధంగా వాళ్ళ ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికెట్, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్, ఎస్ఎస్సి సర్టిఫికెట్, అదేవిధంగా బోనఫైడ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. క్యాండిడేట్ ఎవరైతే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆర్ ఓపెన్ ఎడ్యుకేషన్ మోడ్లో డిగ్రీ చేశారో వారు రెసిడెన్స్ సర్టిఫికెట్స్ లాస్ట్ ప్రిసీడింగ్ 7 years సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో క్యాస్ట్ క్లెయిమ్ చేసుకోవాల్సిన క్యాండిడేట్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికెట్ 2/6/2014 తర్వాత తీసుకున్న సర్టిఫికెట్స్ మాత్రమే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ కోటా క్లెయిమ్ చేసుకోవాల్సిన ఓసీ క్యాండిడేట్స్ 2024-25లో వ్యాలిడ్ ఉన్న సర్టిఫికెట్ మాత్రమే అప్లోడ్
చేయాలని కోరుతున్నాము. సార్ ఇది పీ సెట్కి ఇది పీ సెట్కే కానీ రెండిటి కూడా హెడ్ సెట్ రెండింటి కూడా. సార్ అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ సమాచారం ఏంటంటే, ఇప్పుడు స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే స్పెషల్ కేటగిరీస్ అంటే ఎన్సీసీ, క్యాప్, పిహెచ్ అండ్ స్పోర్ట్స్. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రం క్యాండిడేట్ ఫిజికల్గా ఈ హెల్ప్ లైన్ సెంటర్కి వచ్చి వారి సర్టిఫికేట్స్ సంబంధిత అధికారుల ముందు చూపించి దాన్ని వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దెన్ ఫీ రీయింబర్స్మెంట్ క్లెయిమ్ చేసుకోవాల్సిన క్యాండిడేట్ లేటెస్ట్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ 1/1/2024 తర్వాత తీసుకున్న సర్టిఫికేట్ మాత్రమే అప్లోడ్ చేయాల్సిందిగా ఎస్. మనకి అడగగానే సమయం ఇచ్చి ఇటు హెడ్ సెట్ మరియు పీ సెట్ కోర్సుల ప్రవేశాలలో ఉన్న అనేక సందేశాలు నివృత్తి చేసిన మన అడ్మిషన్స్ కన్వీనర్ ప్రొఫెసర్ పి రమేష్ బాబు సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ, విద్యార్థి మిత్రులారా హెల్ప్ లైన్ నెంబరు అందరూ నోట్ చేసుకోండి. ఇక్కడ హెల్ప్ లైన్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి హెల్ప్ లైన్ నెంబరు మీ దగ్గర ఉంటే మీకు మరింత సౌకర్యంగా ఉంటుంది. 04071903526 04071903526 ఈ హెల్ప్ లైన్ నెంబరు మీకు ఎంతో విన్నదానంగా ఉంటుంది. కాబట్టి ఈ నెంబర్ నోట్ చేసుకొని ఉండాలి కోరుకుంటూ, ఈ యొక్క వీడియో మీకు నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేశారని చెప్పి అటు హెడ్ సెట్ విద్యార్థులకు ఇటు పీ సెట్ విద్యార్థులకు తెలియజేసుకుంటూ మీ తలారి శ్రీనివాసరావు, తెలంగాణ ఎడ్యుకేషన్ న్యూస్.